న్యాయాధిపతులు 5వ అధ్యాయము. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. చెప్పండి అందరూ. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నాతో మాట్లాడు నాతో ప్రభువా, నీవే మాట్లాడయ్యా. పలికితే ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు. ఎవరిని? ప్రభుని ప్రేమించేవారు, యేసుక్రీస్తుని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే బలముతో, అంటే ఉదయకాలం సూర్యుడు ఉదయించేప్పుడు చాలా శక్తి గల సూర్యుడిగా ఉంటారు. ఆమేన్. చూడండి, అదే రకంగా సామెతలు 4:18. సామెతలు 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగల వరకు వేకున వెలుగు తేజలినట్లు నీతిమంతుల మార్గము అంతకు తేజలును. హల్లెలూయా. పట్టపగల వరకు అంటే సూర్యుని యొక్క శక్తి మధ్యాహ్నము 1 గంట వరకు ఉంటుంది. మధ్యాహ్నము 1 గంట వరకు సూర్యుని యొక్క శక్తి ఉంటుంది. మధ్యాహ్నం పైన చూస్తే సూర్యుడు రాను అస్తమిస్తాడు. తనకు శక్తి తగ్గిపోతుంది. కనుక దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయం ఉదయించే సూర్యుని వలె ఉందని బైబిల్ చెప్తుంది మనకి. హల్లెలూయా. బలంతో కూడిన శక్తి. కానీ ఆ సూర్యుడు అస్తమిస్తాడా? కానీ మన యేసుక్రీస్తు సూర్యుని దేవుడు అసలు ఎందరూ కూడా అస్తమించుకోడు. హల్లెలూయా. ఎందరూ కూడా అస్తమించే దేవుడు కాదైనా. ఆమేన్. హల్లెలూయా. పులిపీట ఉంది కదా, మంచి చేపలు పులిపీట దేవుని దిగేస్తాను. మీరు చినిపోయి కూర్చున్నా పర్లేదు, దేవుడు కూర్చుంటున్నారు. ప్రభు దిగేస్తానండి. పవిత్రమైన చదువుతుంది. హల్లెలూయా. చూడండి, అందువల్ల చూడండి, ఉదయకాలం ఉదయించే సూర్యుడు మధ్యాహ్నం వరకు తన శక్తి తగ్గిపోదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సూర్యుడు రాను తన శక్తి తగ్గించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఎందువల్లంటే దేవుని యేసుక్రీస్తును ప్రేమించేవారు అనగా దేవుని ప్రేమించేవారు నీతి సూర్యుడు ఉదయించట్టు తేజలుతున్నట్ట. హల్లెలూయా. ఎందుకంటే అలా సూర్యుడు వల్లే ప్రకాశిస్తారంట. మనం ప్రకాశించాలి దేవుని శక్తితో. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 2 సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం. 1 ఉదాహరణకి ప్రకాశించే వాళ్ళు ఎవరు, అస్తమించే వాళ్ళు ఎవరు?
సౌలు కుటుంబములకును దావీదు కుటుంబములకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకు నీరసులు. హల్లెలూయా. దావీదు ఉదయించే సూర్యుని వలె ఉన్నాడంట, సౌలు అస్తమించే సూర్యుని వలె ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, దావీదు అంతకు ప్రబలను, సౌలు కుటుంబం అంతకు నీరసులు. దేవుని ప్రేమించేవారు ఎప్పుడు కూడా ప్రకాశిస్తుంటారు. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించారు చూడండి, రాను వాళ్ళ శక్తి తగ్గిపోతుంది. శక్తి ఉండదు, ఆత్మీయంగా పరిశుద్ధమైన శక్తి ఉండదు. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు మాత్రం, ఆయన్ను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందరు. ఆమేన్. అందుకే సౌలు కుటుంబం ఎలా ఉంది, దావీదు ఎలా ఉన్నాడు చూడండి. దావీదు ఆయన సన్నిధానం గురించి, దేవుని గురించి కీర్తన చెబితే అంతగా వర్ణిస్తాడు. నా ఆశ్రయదుర్గం నువ్వే, దుప్పి నీటి వాళ్ళకు ఆశపడినట్టు నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ప్రభా అంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది, నా కొరకు ఆశపడుతుంది. నా తల్లిదండ్రులు నన్ను విడదీసినాను, యెహోవా నన్ను చేరదీయను. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కొండ, నా కోట, నా బలము, యెహోవానే నా బలమని దేవుని వర్ణిస్తారు. ఆమేన్. ఎందుకంటే దావీదుకి భక్తి ఎక్కువ, చాలా దావీదుకి. హల్లెలూయా. అందుకే పిల్లారా, ఇది చూడండి, సూర్యుడు అమావాస్యలు చూడండి, మీరు అమావాస్యలు చూడండి, చంద్రుడు ఏమవుతాడు, కనపడాడు, చీకటి అయిపోతాడు. ఎందుకు చీకటి అయిపోతుంది అంటే చంద్రుడు అంటే సంఘం. పరమ గీతం 6వ అధ్యాయం 10వ వచనం. పరమ గీతం 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలుగును గలదై, ఊహిత సైన్యం సమభీకర రూపమగు ఈమె ఎవరు అంటే ఆమె సంఘము. ఎవరంటే అమ్మా, చంద్రబింబంత అందము గలదై. సంఘము చాలా అందమైన సంఘము. హల్లెలూయా. చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటుంది అంట కాంతి సంఘము. ఇప్పుడు చంద్రుడు చూడండి, ఈ చంద్రుడు అమావాస్యలో చీకటి అయిపోతాడు. ఎందుకంటే సూర్యుని యొక్క ఆ తేజస్సు, సూర్యుని యొక్క మహిమ చంద్రుని మీదకి పడదు. మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. మధ్యలో భూమి అడ్డంగా వచ్చినప్పుడు చంద్రుడు ఏమవుతాడు, నలుపైపోతాడు. హల్లెలూయా. అదే పౌర్ణమికి చూడండి, చంద్రుడు ప్రకాశిస్తాడు, కాంతివంతంగా ఉంటాడు. అనగా నీతిస్తుడు యేసుక్రీస్తు అయితే చంద్రుడు సంఘము. మధ్యలో ఏముంది, భూమి ఉంది. భూమి అంటే భూ సంబంధమైన ఆశలు, లేదు శరీరమైన ఆశలు, లోకాసమైన ఆశలు ఉంటే నువ్వు చీకటి అయిపోతావు. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఏమైపోతావు, చీకటి అయిపోతావు చంద్రుడిలాగా. హల్లెలూయా. నిండు అమావాస్యలో అయిపోతావు. ఏమైపోతారు, నిండు అమావాస్య ఎలా ఉంటుంది, చీకటి అయిపోతుంది. హల్లెలూయా. కనుక ఆయనను ప్రేమించేవారు చూడండి, బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందరు. ఎవరు, దేవుని ప్రేమించేవారు. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంది, కానీ ఆయన ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రభు నీ కొరకు ఏం చేస్తారంటే, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, లోకల్ ఉంటాడు, నువ్వు నన్ను లవ్ చేయకపోతే చేయి కోసుకుంటాను అంటాడు. నువ్వు నన్ను లవ్ చేయకపోతే పైనుంచి దూకేస్తాను, దూకమని చూస్తావు. దూకమను. హల్లెలూయా. మీరు ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఒక బాట రక్తి అంటే ఇస్తాడా చెప్పండి. భర్త బుద్ధి తెలియాలంటే భార్య మంచంలో ఎక్కితే తెలుస్తుంది. హల్లెలూయా. అంటే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆమె బెడ్ పరిమితం అవుతే భర్త బుద్ధి తెలిసిపోతుంది. 2 రోజులు తీస్తారు పని పాపని.
మూడో చెప్పుకున్న ఆహా ఊహా అని అనుకో రోజు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా అంటారు. హల్లెలూయా. అదేలాగా భర్త కూడా అంతే, భార్య బుద్ధి తెలియదంటే మంచిని పరిమితమైన తర్వాత వాష్రూమ్ పోయి రావాలంటే ఎత్తుకొని పోయి వచ్చేది, బాత్రూమ్ తీసుకుని రావాలంటే మూడో రోజు డాబరతో తల మీద ఇస్తుంది. హల్లెలూయా. నా చెప్పిన మాట వినడు, ఇప్పుడు నా ప్రాణం తీస్తారంటుంది. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీ దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. ఆమేన్. నీ దేవుడు ఎంత దయగల దేవుడు. హల్లెలూయా. కరుణామయుడైన, ఎంత శాంతి గల దేవుడు, ఎంత దయగల వాడు. అది తీసుకోండి. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దావీదుకి ఎందుకు అంతగా ప్రబలమవుతున్నాడు? దావీదు రాను 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 ప్రబలమవుతూ ఉన్నారంట. మరి సౌలు రాను రాను తగ్గిపోతున్నాడు. సౌలు తగ్గిపోతున్నాడంటే దావీదు దేవుడిని అంతగా ఇష్టపడేవాడంట. హల్లెలూయా. దావీదు అంత ఇష్టపడేవాడంట దేవుని కోసం ఏది కూడా పక్కన పెడతానంట దావీదు. హల్లెలూయా. ఎవరు మన దావీదు అంటే మహారాజు. దావీదు రాజు నీలాంటి మనిషి కాదు. దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలన చేసే వ్యక్తి. ఆయన దేశాన్ని పరిపాలన చేసే వ్యక్తులు పక్కన పెట్టి మందిరం కూర్చొని దేవుని ఎప్పుడు ఆరాధించేవాళ్ళంట. హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా, హల్లెలూయా, ఆశ్రయ దుర్గమా, నీవే నా కెడుము, సత్యము, దానం అని రకరకాల నాకు ఆశ్రయం కల్పించంటారు. ఆ కీర్తనలు అందంగా ఉంటే పదాలు, ఒక పదం అంత అందంగా ఉంటుంది. దావీదు రాసిన కీర్తనలు చూడండి. ఆ దావీదు అంటున్నాడు కీర్తన 16వ అధ్యాయంలో 1 నుంచి. కీర్తన 16వ అధ్యాయంలో 1 నుంచి. దేవా, నీ స్థలం వచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. ప్రభు, నువ్వేనా ప్రభుడువు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియో లేదు. అంటే నీకంటే నాకు గొప్పది ఏం లేదు ప్రభా, నువ్వే నాకు గొప్ప. హల్లెలూయా. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు. యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యుద్ధంలో దేశాలు యుద్ధం చేస్తే చాలా మంది ఉన్నారు. వారు ఎవరి మీద కూడా దావీదుకి ఇష్టం లేదంట. మందిరం పోయి వారిని చూస్తే ఇష్టం అంట. హల్లెలూయా. దేవుని ఆలయం పోయి వారిని చూస్తే దావీదుకి ఇష్టం అంట. మీరు ఇంకా చూడండి కీర్తనలు 132వ అధ్యాయం చూడండి. కీర్తన 132వ అధ్యాయం. కీర్తనలు 4:5. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచే వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచే వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించబోను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కన్ను రెప్పలకు కునికిపాటుగా రానియను. అంటే దేవుని మందిరానికి ఆలయం కట్టేంత వరకు, నా ప్రభుకు మందిరం కట్టేంత వరకు నా కంటికి కూడా నిద్ర రానియను. నేను మంచం ఎక్కను, నేను దేవుని నా కోటలోకి ప్రవేశించను. అట్లా తీర్మానం చేస్తారు. లాగా ఎట్లా తీర్మానం చేస్తారు? హల్లెలూయా. నా క్షేమాత్రం నీకంటే వేరే ఏమీ లేదు ప్రభా. నీవేన సమస్తము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది ప్రభా. అందుకే దావీదు హృదయసారం మెరిగిన వాడు దేవునికి. హల్లెలూయా. దావీదుకు హృదయసారం మెరిగిన, దేవుని హృదయాన్ని సారంగా ఎరిగిన వాడు అంట. హల్లెలూయా. అట్లాంటి దావీదులాగా దేవుని వందించిన వాళ్ళు ఎవరు లేదు బైబిల్లో. హల్లెలూయా. నాట్యం ఆడి దేవుని మహిమపరిచేవాడంట. నాట్యం ఆడి. హల్లెలూయా. అందుకే దావీదు రాను రాను అంత ప్రబలనంట, ఎదుగుతారు. దేవుని మందిరానికి ఏదైనా చెయ్యాలా ఆశ కలిగిన వ్యక్తి దావీదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగము సమస్తము నా పరిశుద్ధము సన్నిధించము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసే ఉపకారం ఏమీ కూడా మరవకము. దావీదు అంటున్నాడు. ప్రాణానికి బోధిస్తున్నాడు దావీదు. నా ప్రాణం కూడా మర్చిపోకూడదు ఆయన.
హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రాణం చాలా స్వార్థమైనది, ఆశ కలిగినది. అందుకే ఆ ప్రాణాన్ని బోధిస్తున్నాడు దావీదు. అలాంటి తీర్మానం నీకుందా? దేవుని మందిరానికి వస్తున్నావు కదా, దేవుని కంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు ప్రభా. ఏనన్నా ప్రభుత్వం చెప్పావా? ఏనన్నా ప్రభుత్వం చెప్పినావా? నీకంటే నాకు ఏది కూడా గొప్ప కాదు ప్రభా, నీవే నాకు గొప్ప. ఆమేన్. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందిరంట. సూర్యుని వలె ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు చాలా గొప్పవాడు. ఎంతో మరణం నుంచి నన్ను విడిపించి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇంకేమైనా మరణం కళ్ళారు చూసిన చనిపోవడం, అట్లాంటి స్థితులు దేవుడు తీసుకొచ్చాడు. అన్నీ వదిలిపెట్టి ఇదే గొప్ప సేవనించుకుంది. ఆమేన్. ప్రభు కోసం చేయాలని అన్నీ వదిలిపెట్టి వచ్చిన అప్పుడు ఎలా ఉందని దేవుడి ప్రార్థననే పెట్టాను. నో డిఫరెంట్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్షేమాధారం ఏది కూడా లేదు. ఆయన గనుడు, ఆయనే మహాగనుడు, ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వోన్నతుడు, ఆయనే ఉన్నవాడు, ఆయనే అనువాడు, ఆయనే అల్ఫా ఒమేగా, ఆయనే సమస్తం దేవుడు. ఒక తీర్మానంతో ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు ప్రకాశించాలి, నువ్వు ఎదగాలి, నువ్వు ఆశించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు స్వస్థకరించబడాలి అంటే ఒక తీర్మానం ఉండాలని. ఒక తీర్మానం ఉండాలి. కాకి రోజంతా ఊరి మీద అంతా తిరిగేసి ఆది నుంచి సున్నా కొట్టుకుని వస్తే అట్లా చెప్పండి. కాకి చూసారా? కాకి తెల్లగా ఉంటుంది. కాకి చూసారా మీరు? చెప్పండమ్మా. కాకి దర్శనం చేయొచ్చండి. కావాలి వస్తుంది కదా. తెలుసా మీ కాకి? తెలుసా? మన విధానం కదా బీచ్. కాకి తెలుసుకుందా మీకు? ఎలా ఉంటుంది? ఆదివారం తెల్లగా ఉంటుంది, వారంలో 6 రోజులు నల్లగా ఉంటుంది, ఆదివారం మాత్రం తెల్లగా ఉంటుంది. ఎందుకంటే కాకి స్వభావం కలిగిన కొంతమంది ఉంటారు. ఆదివారం అయితే బైబిల్ సంఖ్యలో పెట్టుకొని ప్రైజ్ హల్లెలూయా. మిగతా 6 రోజులు ఎట్లా ఉంటారు? కాకి ఎట్లా తెలుసు మీకు? కాకి గురించి చాలా చెప్తాం మేము. కాకి ఇక్కడ తిని తీసుకుని పక్కన చేసేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ ఎముకలు తీసుకుని ఇంకో ఇంటి మీద వేసేస్తుంది. అక్కడ తిన్న ఎముకలు తీసుకుని ఇక్కడ వేసేస్తుంది. స్టార్ట్. హల్లెలూయా. అట్లా ఉండకూడదు. మనం ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలా? పావురం వలె ఉండాలి. పావురం వలె, పావురం కాదు, పావురం వలె ఉండాలి. నిష్కలంతగా ఉండాలి, పరిశుద్ధంగా మనం ఉండాలా, దేవునికి భయభక్తి కలిగిన వారుగా ఉండాలా, ప్రభు యందు దేవుడు కూడా భక్తిగా ఉండాలి, భక్తి జీవితం చేయాలి. అవునా కాదా? భక్తి చేయాలి. మనం భక్తి నటన చేద్దాం. మనం ఏమో నేను నటన చేయను నేను అడిగినారా? చెప్పండి. నువ్వు నటన చేయాలని అడిగినారా? వారం అంతా అలా ఉండి ఆదివారం వచ్చి భక్తి అలాగా వేషం వేసుకుని అదే కాకి తలసను పట్టుకొని పెయింట్ వచ్చిందంట. 7 కాకిలు అంట. 7 కాకిలో ఒక కాకి మాత్రము సున్నం డబ్బులు పడిపోయిందంట. సున్నం డబ్బు పడితే తెల్లగా అయిపోయిందంట. ఈ 7 కాకిలో ఈ కాకిలో సున్నం కొట్టుకుపోయి కాకి పెంచుకుందంట. ఇదేదో కొత్త కాకిలో కాలు చూస్తామన్నారనే ఉంది, రెక్కలు చూస్తామన్నారు, తెల్లగా ఉంది. ఇది మన జాతి కాదా? ఇది మన కులస్ కాదా? ఇది వేరే వాళ్ళు ఏమైనా వచ్చిందా అని అన్నమాట. ఉన్నట్టు వర్షం పడిందంట. వర్షం పడినప్పటికి మొత్తం సున్నం అంతా వెళ్ళిపోయిందంట. అదే మన కులం లాగా ఉంది, ఇది మన క్యాస్ట్ లాగా ఉంది అనుకుందంట కాకి. హల్లెలూయా. అందువల్ల ఇక్కడ మనము హృదయం మార్చుకోవాలా. హల్లెలూయా. ఏం మార్చుకోవాలా? నువ్వు ఎదగాలంటే నీ హృదయం మార్చబడాలా. నువ్వు అభివృద్ధి చెందాలంటే హృదయం మార్చబడాలా. హల్లెలూయా. దేవునితో మనం ఏదైనా పొందుకోవాలంటే ప్రభులాగా మనం మారాలా. హల్లెలూయా. ఎలా మారాలా? ప్రభులాగా మారాలి. హల్లెలూయా. దేవునితో రోగం బాగావాలన్నా, మన సంతానం కావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా, మనం ప్రకాశించాలన్నా ప్రభు ఎలాంటి వాడు? ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ప్రభు అందంగా ఉన్న నేను కూడా అందంగా వస్తా అంటే కాదు. ప్రభు పరిశుద్ధుడు. ఆమేన్. ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. అలాగా మనం పరిశుద్ధంగా జీవిస్తే మీరు కూడా ప్రభు వలే దీవించబడతారు.
హల్లెలూయా. నీకు సమస్తం ఆయన ఆధారం. నీకు ఆధారం ఎవరంటే ప్రభువే నీకు ఆధారం. అట్లా దావీదు దేవుని నమ్ముకున్న వ్యక్తి దావీదు. దావీదు పెద్ద చదువుకోలేదు, గొర్రెలు మేపేవాడు దావీదు. దావీదు ఎవరు? గొర్రెలు మేపేవాడు దావీదు. వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు 8 మంది వాళ్ళు. వీడు 8వ దావీదు. 7 మంది మిలిటరీలో పనిచేస్తారు. వీడు ఒకడే పోయి అడవుల్లో ఎడారిలో పోయేసి గొర్రెలు మేపేవాడు. హల్లెలూయా. అలాంటి దావీదు మహారాజు అంట, మహారాజు. వాడు ఎడారిలో పాట పడ్డదంట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ యెరూషలేము కొండ చూసి చెప్పేదంట, ఎక్కలేని కొండ మీద నెక్కించు ప్రభా, నీకు మందిరం కడతాంట. హల్లెలూయా. ఆ కొండ మీద ఎక్కలేని కొండ మీద నెక్కించండి. కొండ అంటే ఉన్నతమైన స్థానంలో దేవుడు కూర్చోబెట్టాడు దావీదుని. హల్లెలూయా. అంతగా వర్ణించేవాడంట, అంతగా మహిమపరిచేవాడంట. కానీ దావీదు అంటున్నాడు, నాకు దేవుడే శ్రేష్టము, నాకు క్షేమాధారం ఏదైనా ఉంటే అది నా దేవుడే, నా దేవుడు తప్ప ఏది కూడా నాకు వద్దు. నేను అరణ్యంలో ప్రవేశించిపోను, నేను గుడారంలో ప్రవేశించిపోను, నేను మంచం ఎక్కను, నా కంటికి నిద్ర రానియను, నా దేవునికి మందిరం కట్టించను, నా ప్రభుకి ఏదో ఒకటి చేయాలి. హల్లెలూయా. అది ఎంతగా హెచ్చించిన దేవునికి నేను ఏదైనా ఒకటి చేయాలని ఎంతో ఆశ. హల్లెలూయా. ఎంతో ఆశ కలిగిన వ్యక్తి దావీదు. చూడండి, అలాంటి దావీదు అంటున్నాడు ప్రియులారా, కీర్తన 52వ అధ్యాయం 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు ఆయన మాట అనాలా అంటే, ఆయన దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆశ. దేవుని మందిరం ఎప్పుడు ఉంటాడు, మీరు తాజాను మర్చిపోతారు అంతే. ఆయన ఇప్పుడు 20 వారమంతా ఆడే ఉంటాడు. హల్లెలూయా. దేవుని మందిరం ఉండడానికి ఆశపడాలి, మందిరం రావడానికి ఆశపడాలి. మందిరానికి మనం రావాలంటే ఆశ రావాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారంట. ఆర్థిక బాగా తినేసి రాకూడదు మందిరానికి బాగా తినేసి రాకూడదు. దరిద్రం అది. ఆకలితో రావాలి. ఆకలితో వస్తే నేనేం చేస్తాడైనా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి ఉన్న ప్రాణం మేలుతో నింపబడతాడు. మేలు అంటే నువ్వు ఉపవాసముతో మందిరానికి వస్తే నిన్ను మేలుతో తృప్తిపరుస్తారంట, మేలుతో. హల్లెలూయా. ఇంట్లో దోశ, చికెన్, మటన్ తినేసి అరకు పండు రోజు కూర్చొని ఈ వాక్యం విని అర్థమైందా, అట్లా వస్తే నీకు మేలు జరగదు, కీడు జరుగుతుంది అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనం దేవుని మందిరానికి ఆశగా రావాలా. ఎలా రావాలి? మనము దేవుని మందిరానికి ఆశగా రావాలా. నాతో మాట్లాడు ప్రభా, ఈరోజు ఈ సేవకుడు నాతో మాట్లాడు. నువ్వు ఇది దేవుని మాట అనుకుంటే నువ్వు ఆశ్రయించబడతావు. ఇది ఏదో ఒక సేవకుని మాట అంటే నువ్వు ఆశ్రయించదు, హృదయంలో ఉండదు. నేను వింటున్న దేవుని మాట వింటున్నాను అంటే నీ హృదయం పదిలమైపోతావు. మాట్లాడు, నువ్వు వింటున్న వాక్యం అంతా హృదయం నింపబడిపోతుంది. హల్లెలూయా. అందుకే దేవుని మందిరం ఉన్నట్టుకు దావీదు ఇష్టపడేవారంట. చూడండి, నా రాజ్యం పోయినా, నా పదవి పోయినా, పదవిచ్యుతుడైపోయినా, ప్రభా నీ సన్నిధానం నుంచి నన్ను తరమొద్దు ప్రభా అంటాడన్నమాట. కీర్తన 51 చూడండి. కీర్తన 51 అధ్యాయంలో, నీ పరిశుద్ధాత్మతో తీయొద్దు, నీ సన్నిధానం నుండి నువ్వు తరమొద్దు. దావీదు పాపలో పడిపోయినప్పుడు ఆ పాట రాస్తారు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. ఏమంటా? నీ సన్నిధానం నుండి నన్ను తోసివేయొద్దు. ఎందుకు తోసేయాలా? నాకు అన్ని పోయినా అన్ని ఏం పోయినా నాకు భయం లేదు, కానీ మందిరం వదిలిపెట్టిన పోను. ఎట్లా చిన్న మాట. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏమంటే చూడండి, చదువు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధానం నుండి నన్ను తోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఎక్కడ పోదును ప్రభా? నీ మందిరం నన్ను తోసివేస్తే నేను ఎక్కడ పోదును? నేను ఎలా జీవించదును ప్రభా? ఎవరు సాధారణ వ్యక్తి కాదు, దేశాన్ని పరిపాలన చేసే మహారాజు. హల్లెలూయా. మహారాజు అడుగుతున్నాడు దావీదు, నీ సన్నిధానం తోసివేయదు ప్రభా. హల్లెలూయా. చూడండి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము.
సన్నిధి అంటే దేవుని శక్తి. హల్లెలూయా. మీ బలం ఏం తెలుసా? మీ బలం ఏం చెప్పనా? మీ బలం ఏమి? ఎవరు మా నీళ్ళని ఎందుకు మా సైతాన్ని సాధనట్టు? హల్లెలూయా. చూడండి, సన్నిధి అంటే దేవుని శక్తి. సన్నిధి అంటే డబ్బు కాదు. హల్లెలూయా. సన్నిధి అంటే శ్రేయస్సం కాదు. దేవుని సన్నిధి అంటే నీకు ఆరోగ్యం. హల్లెలూయా. దేవుని సన్నిధి నీకు బలం. అది నువ్వు ఆదిలో కూర్చున్నావు, ఇదే ఆయన సన్నిధి. నువ్వు వింటున్నావే వాక్యము, ఆయన సన్నిధి ఇదే. ఇది నీకు బలం ఇస్తుంది, నిన్ను ఎదగనిస్తుంది, నీకు ఆరోగ్యం ఇస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది, నీకు బలం ఇస్తుంది. ఎందుకంటే దేవుని మందిరము ఆయన సన్నిధి. ఆమేన్. ఆయన సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధి అంటే మహిమ. దేవుని మహిమ ఉంటుంది ఇక్కడ. హల్లెలూయా. నువ్వు కూర్చున్న వాక్యం వినంత వరకు దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. దేవుని సన్నిధి నీకు దుఃఖమైన, ఏడుపోయినా, ఓదార్పోయినా, అవమానమైన, నిందలైనా నువ్వు అసహించే మనస్సు నీకు ఉంటే దేవుని సన్నిధిని అనుభవించి తీరుతావు. హల్లెలూయా. దేవుని సన్నిధిని అనుభవిస్తావు. అంత శక్తి ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. దేవుని మాట విని చూడు, అంత శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి పొద్దుంచి సాయంత్రం వరకు ఈ పార్కు లవర్స్లో మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. నిజంగానే అది ఏం మాట్లాడతారు తెలియదు, కానీ అన్నం తిన్నామని మాట్లాడతారు, ఏం చేస్తున్నా మాట్లాడతారు నాకు తెలియదు. దాన్ని ఏమి వరగదు. ఏదో నీ దగ్గర చూడండి, అబ్బాయి అమ్మాయి మీద ఆశిస్తాడు, అమ్మాయి కూడా అబ్బాయి మీద ఆశిస్తాడు. ఆశించే ప్రేమ. హల్లెలూయా. ఇది ఆశించలేని ప్రేమ. దేవుని ప్రేమ రక్తము కార్చే ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ, నీ పాపను కొరకు బలియాగమైన దేవుడు. అది ప్రేమ. ప్రేమ అంటే యేసుని ప్రేమ. లోకంలో అదే ప్రేమ, దోమ, నిద్రలో ఉంటుంది. వాటి మీద పడి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. మీ లైఫ్ పాడు చేసుకోవద్దు. హల్లెలూయా. ఫస్ట్ పోతే ఎందుకో చెప్తున్నాయి మాట, ఇక్కడ ఏదో అట్లా ఉందండి. ప్రేమ వ్యాధం మనకు చూడండి బాగా, నాకు తెలిసినంత వరకు ప్రేమ వ్యాధం ఎట్లా తెలుస్తున్నా. ఫస్ట్ నన్ను వచ్చింది సార్, నా భార్య నన్ను వచ్చింది. వాడు అన్న తినకుండా వాడు ఆకలి భార్యలో నీళ్ళు తీసుకొచ్చాడు. 3 నెలల వరకు, 4 నెలలకు సాడు సార్ ఇంకే రోదన అయిపోయింది అని కంటిన్యూ తినేసి బస్ స్టాప్ పడుతుంది. ఎక్కడ బస్ స్టాండ్ బస్ సెంటర్ ఉంటుంది కదా, సెంటర్ అక్కడ పడుకొని ఏడపడి పడిపోయినా సార్. హల్లెలూయా. అతని ప్రేమ నమ్మకం. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడివడి ప్రేమ, ఎన్నడూ కూడా విడివడి ప్రేమ. హల్లెలూయా. అన్నదమ్ములకు అడుగు స్థలం ఉంటే చాలు, అక్క చెల్లెకి తుల బంగారు చాలు. అవుట్. హల్లెలూయా. అన్న వదిలేస్తాడా ఒక అడుగు స్థలం మన అన్న వదల కూడా వదిన వదలదు. అర్థమైంది మీకే? ఒకవేళ తమ్ముడు వదిలేసినా తమ్ముడు భార్య వదలదు. ఎందుకు వదలాలా? అందువల్ల అంటున్నాను, దేవుని బాగా ప్రేమించాడు, ఆయన సన్నిధిని ఇష్టపడండి, దేవుని మందిరాన్ని ఇష్టపడండి. దావీదు ఎందుకు ఎదిగినాడంటే ఆయన సన్నిధానం ఉండడానికి ఆశపడినాడు. ఆయన మందిరం ఉండడానికి ఆశపడే వ్యక్తి, ఆయన మందిరంలో నివసించిన ఆశ. అదే నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడి ఉన్నాను. ఆయన నాటబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. అలా నాటబడు. ఆదివారం టయానికి సమయానికి నేను దేవుని మందిరం పోవాలి, వాక్యం వినాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, ఆయన దీవెన పొందుకోవాలని దేవుని దగ్గర. కొంతమంది ఎట్లా వస్తుంది తెలుసునా? ఎట్లా వస్తుంది? కొంతమంది చెప్పాలా వద్దనిపిస్తున్నా, చెప్తే మా పాస్టర్ పంపించంటారు. హల్లెలూయా. దేవుని మందిరం బయట కచ్చాడు కన్నా మందిరంలో రూపాయలు ఎక్కువ ఉండాలి. దేవుని మందిరానికి నువ్వు ఖర్చు చేయి, నీకు రెండంత తిరిగి తెరిచే దేవుడు. ఆమేన్. ఆమేన్. మీరు ఏమనుకోండి, ఇక్కడ మందిరంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ మాకేం జీరో, మిమ్మల్ని కౌంట్ చేసుకుంటే జీరో వస్తుంది లెక్క. కానీ దేవుడు ఉన్న కార్యమే చెప్తున్నాడు. మేము మంచితనం ఉన్నాము, మంచిగా తింటున్నాం, మంచి ప్యాంట్స్ వేసుకుంటాము, బ్రహ్మాండం ఉన్నాము. కానీ లెక్కకు ఏముండదు. కానీ అన్ని కృప, అన్ని నా కృప.
అని అంటున్నాడు, సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను. ఆయన అన్ని మనం చూసుకుంటాం. నువ్వు ఇచ్చినా ఈగిపోయినా మా దేవుడు మాకు ఇస్తాడు. హల్లెలూయా. మనం పిలిచిన దేవుడు మాకు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండడానికి ఆశపడు. మందిరానికి రా, సక్కగా రా. నా కోసం రావద్దు, భయపడబట్టి దేవుని కోసం రా. హల్లెలూయా. దేవునికి ఇటు కొంతమంది ఎట్లున్నారంటే, ఇక్కడ కొంతమంది అందరూ లేదు, కొంతమంది ఎట్లా అంటే ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా పుస్తకం వస్తే, నాగమ్మ రాత్రులు వస్తే అప్పుడు వస్తారు. చీకటి కనిపించిన, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, ఇది జనరల్ హాస్పిటల్, 108 లాగా పని చేస్తే 50 వచ్చేస్తే బాగా. హల్లెలూయా. దేవుని మందిరం నువ్వు చక్కగా రా, నీ భయం ఎందుకు వస్తుంది, నీకు రోగం ఎందుకు వస్తుంది చెప్పండి. అవునా కదా? మందిరానికి రా, వాక్యం శక్తి, సంఘం బలం మనకి, మన సంఘమే మనకు బలం. హల్లెలూయా. నీ శక్తి, అందుకే దావీదు నా సంఘములో ఉంటా, నేను సంఘము నాటబడి ఉన్నాను, నేను పచ్చిన కారణము నా సంఘము, నేను దీవించిన కారణము సంఘము, నేను ఆశించిన కారణము దేవుని సన్నిధి. ఆయన సన్నిధి నాకు దీవించిన దీవెనకరకు కారణము సంఘమే. సంఘాన్ని చిన్న చూపు చూడద్దు, సంఘాన్ని అవమానకరంగా చూడద్దు. ఈ సమయం వెళ్ళిపోతుంది, అయిపోయింది నేను అనుకోవద్దు. సంఘం ఎప్పుడు శ్రేష్టంగా ఉండాలా. హల్లెలూయా. సంఘం ఎప్పుడు దీవెనకరంగా ఉండాలా. ఎందుకంటే సన్నిధిలో అంత శక్తి ఉంది, సన్నిధిలో అంత శక్తి ఉంది. చూడండి, ఆదాము అవ్వని ఏదైనా తోటల సంఘములో దేవుడు పెట్టాడు. ఆయన సన్నిధి అది. ఆ సన్నిధి ఉన్నంత వరకు మీరు కాపు కాయండి, మీరు వ్యవసాయం చేయండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి పొందని దేవుడు. వాళ్ళ దేవుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న దేవుని మాట వినుకుంటూ, ఎంతో కష్టం తెలియక, ఆకలి లేకుండా వాళ్ళు ఎంతో నిజంగా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. వారి ఇద్దరిలో దాంపరికం లేదు, ఆలోమలో దాంపరికం లేదు. ఎందుకంటే వారి ఒంటి మీద, శరీరం మీద వస్త్రం లేదు. హల్లెలూయా. వారు ఏది కూడా దాచుకోలేదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దాపరికం ఎక్కువ ఉంది. అంటే భర్త తెలియకుండా భార్య చాలా దాచుకుంటుంది, భార్య తెలియకుండా భర్త చాలా దాచుకుంటారు. ఆదాము అవ్వలో చూస్తే ఆ దాపరికం లేదు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు దాచుకునేవారు కాదు వాళ్ళు. ఈరోజు చిన్న భార్య తెలియకుండా భర్త ఎన్నో దాచుకుంటాడు హృదయంలో. హల్లెలూయా. భర్త తెలియకుండా భార్య ఎన్నో దాచుకుంటుంది. ఆ రోజు ఆదాము అవ్వకు లేదు. వారు ఎంతో అన్యోన్యంగా జీవించారు, దేవుని ఎదుట ఎంతో నీతిగా జీవించారు. కానీ సాతాను స్వరం విని వారి పాపంలో పడిపోయినారు. హల్లెలూయా. ఏమిని? దేవుని మాట వినమంటే సాతాను మాట విన్నారు. సాతాను మాట వినడం ఏమైందంటే వారి మీద నా వస్త్రం అనే మహిమ వెళ్ళిపోయింది వారి మీద. ఒక్కరు వచ్చి సిగ్గుపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడు, సన్నిధానం నుంచి గెంటేశాడు బయటికి. నా తోటలో ఉండొద్దండి, నా మందిరంలో ఉండొద్దండి, మీరు వెళ్ళిపోండి బయటికి అన్నాం. వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చారంటే ముళ్ళు తుప్పులు, గచ్చి పొదలు వచ్చారంట. ఆదికాండం 3:18. ఆదికాండం 3:18. అది ముళ్ళు తుప్పులను గచ్చి పొదలను నీకు మొలిపించెను. ఎందుకు? ముళ్ళు దేనికి తెలిసిన? బాధ. నువ్వు ఎంత సంపాదించినా నీకు బాధ పోదు. ఆస్తులున్నా, జమీనున్నా, ధనమున్నా, వేదన, బాధ, దుఃఖము, భయము, రోగము, మరణం. హల్లెలూయా. ఎందుకు? దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు చల్లగా ఉన్నారంట. వాళ్ళు ఆదికాండం 3:9 చల్లటి వాతావరణం అంట. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. ఎన్ని చదువు చల్లపూటను. ఎప్పుడంట? చల్లపూట. ఉదయం సాయంత్రం దేవుడు మాట్లాడుతున్నంట. ప్రశాంతం ఉన్నప్పుడు ఏదో తోట దేవుడి సన్నిధి అంత ప్రశాంతంగా ఉంటుందంట, అంత కాంగా ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎక్కడ వాళ్ళు గచ్చి పొదలో ఉన్నారంట. ముళ్ళు పొదలో, పొద జీవితం,
పొద దేనికంటే బాధ, పొద దేనికంటే అవమానము, నిందలు, అవమానం సహించుకుని పొదలో జీవిస్తున్నారంట. వాళ్ళు పొదలంటూ జీవిస్తున్నారు. కసుపు మీద పడుకోపోయి ఎండకాలం తెలుస్తుంది. కసుపు ఎందుకు కసుపు కదా, నా రూమ్ పనుకొని మీరు పోయేసి వాళ్ళంతా ఇదైపోతుంది, రాసస్థ అయిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే సన్నిధానం నుంచి గెంటి వేసేసి దేవతలు పెట్టాడు దేవుడు, కెరూబులు పెట్టాడు. వాళ్ళు కత్తి పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకంటే పాపం చెయ్యకూడదు. చూడు, కయ్యను కూడా అంటున్నాడు 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి లోకం వెళ్ళిపోయినాడు. సన్నిధిలో ఉన్నంతవరకు బాగున్నారు, మందిరం ఉన్నంతవరకు క్షేమంగా ఉన్నారు, మందిరంలోకి ఆరోగ్యం ఉన్నారు. మందిరం వదిలిపెట్టిన తర్వాత లోకం వెళ్ళిపోయాడు. దేవుడు చెప్పి హెచ్చరించాడు. దేవుడు, నీవు సత్క్రియలు చేసిన ఎడలా, నీవు తల ఎత్తుకున్నావా, సత్క్రియలు చేయని ఎడలా నీ వాక్యలో పాపం పొంచి ఉందనో. తన సొంత తమ్ముని మీదనే హత్య చేశాడు. క్రూరమైన మాట, హంతకుడు. ఎవరంట? హంతకుడు. మొట్టమొదటిసారి బైబిల్ని హంతకుడు కయ్యను. సొంత తమ్ముని చంపినవి కారణం పాపం, వేషం. అందుకే పాపం పనికిరాదు, పాపము పనికిరాదు. యాకోబు 1:20. పాపము పనికిరాదు. యాకోబు 1:20. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం దేనికంట? దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. దేవుని కోపం నిమిషం మాత్రం ఉందను, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. హల్లెలూయా. నిమిషం మాత్రమే దేవుని కోపం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, కయ్యను దేవుని సన్నిధిని విడిచిపెట్టి బయటికి పోయిన తర్వాత దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. అందుకే మందిరం రావడానికి ఇష్టపడు, దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగి ఉండు. మందిరం విడిచిపెట్టుకోవాలని ఆశపడినాము. మందిరం వద్దు, ఈ మందిరం విడిచిపెట్టి ఆశపడితే మహిమ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చూడండి, కయ్యను కూడా చూడండి. ఈ కయ్యను కోపం వలన, ద్వేషం వలన, అసూయ వలన తన తమ్ముని చంపిన తర్వాత ఆ కోపమే ఆయన సన్నిధి నుంచి తీసుకెళ్ళిపోయింది బయటికి. ఆ అసూయని ఆయన మందిరం విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయింది. మందిరం ఉన్నంత వరకు నీకు నాకు ఆశీర్వాదం. నువ్వైనా సరే, నేనైనా సరే, ఆయన మందిరం ఉన్నంత వరకే మనకు జీవనం. నేను ఈ పరిచయం చేస్తూ బయటకు పోయినంటే, ఈ పని వదిలిపెట్టిపోతే నువ్వు ఎంతనే చేసుకో, నువ్వు కోటి రూపాయలు కూడా తినలేవు. హల్లెలూయా. దానికైనా లాక్ చేస్తాను పోదు మనకి ఇట్లా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ ఇంకో ఆయన ఉన్నాడు, యోనా బుద్ధి ఎలా తెలిసినా, ఎదుటి వాడిని మేలు కోరేవాడు కాదు వాడు. యోనా ఎదుటి క్షేమాన్ని చూడలేడు. చూడండి, నిలివేలు పట్టణానికి దేవుడు నిలివేలు పట్టణానికి పొమ్మంటే వీడు తరిసి పట్టణానికి పోతున్నాడు. దేవుని సన్నిధానం నుంచి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. చదివి యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా 1వ అధ్యాయం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తరిషు పట్టణమునకు పారిపోవాలని యోనా యుప్పేకు పోయి తరిషోనుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమును. చూడండి, వీడు దేవుడు పంపించడం పంపి పోలేదు. వీడు దానిలో దేవుడి మధ్య విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. ఎందుకంటే మందిరం మహిమ, దేవుని సంఘం నీకు బలము, ఆయన సన్నిధిని శక్తి, ఆయన సన్నిధికి ఆరోగ్యము, ఆయన సన్నిధి బలము నీకు వారమంతా నడిపించేది ఆయన సన్నిధిని. హల్లెలూయా. నన్ను కూడా ఆయన సన్నిధి నడిపిస్తాను.
ఆయన మనకు క్షేమం ఇచ్చే సన్నిధి. హల్లెలూయా. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘాన్ని శ్రేష్టంగా చూడండి, సంఘాన్ని పవిత్రంగా చూడండి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కలంకమైన దేవుడు కాదు, పాపమైన దేవుడు కాదైనా. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన విగ్రహం పెట్టే దేవుడు, విగ్రహం పూజించే దేవుడు కాదైనా. భూమి నా పాదపీఠం, ఆకాశం సింహాసనం, అంత గొప్ప దేవుడు అయినా. హల్లెలూయా. నిజ రక్షకుడు, నిజ దేవుడు ఆయనే. మీతో అన్ని కలుషితమే, మీతో అన్ని కలుషితమే. హల్లెలూయా. వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే ముక్కున్నారు. వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే ముక్కున్నారు. హల్లెలూయా. దేవుడిని వ్యక్తి నిన్న చేయాలి, నువ్వు చేసిన దేవుడు కాదు. అర్థమైంది మీకే? నేను ఈ బాటలు బాగా చేసింది, నేను చేస్తున్నాను, ఇదే దేవుడు ముక్కుంటే ఎట్లా చెప్పండి? అన్న కదా, నిన్న చేసినాడు ఆయన దేవుడు. దేవుడు ఎత్తుకుంటావా? ఎత్తుకుంటావు దేవుడు? మరి నువ్వైతే దేవుడా? చెప్పండి, నువ్వైతే దేవుడా? నువ్వు ఎత్తలేవు. చెప్పిన భూమి పాదపీఠము, ఆకాశము. చూడండి, తరిసి పట్టణానికి, నిలివేల పట్టణానికి పొమ్మనంట. ఎందుకు? నిలివేల పట్టణంలో తాగిపోతున్నారు, నిలివేల పట్టణంలో పాపలు ఉన్నారు. ఆ పాపల కొరకు ప్రార్థన చేయి అని అంటే, నేను బాగుండాలా, నా ఇల్లు బాగుండాలా, నాకు అక్కడ పోయి ఇష్టం లేదు, నేను పలాచోడికి పదవికి పోయినాడు. హల్లెలూయా. పోయిన వాళ్ళు ఏమైంది? దేవుని సన్నిధిని విడిచిపెట్టిపోయాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయాడు. ఏమైందంటే అన్నం తినడానికి. హల్లెలూయా. వాళ్ళ చూడండి, ఆ బోట్లో పోతున్నారు, వాళ్ళు పొలంలో పోతున్నారు. ఎవరు? వాళ్ళు ఈ తుఫాను వీస్తా ఉంది, అల్లరి వీస్తా ఉంది. ఎవరు? చీట్లు వేసినారు. చీట్లు వేసి ఏమన్నా పేరు వచ్చింది. ఫస్ట్ ఏమన్నారు? అన్నం బరువుగా ఉందని అన్నం తీసుకుని బాగా సముద్రం చేస్తున్నారు. అన్నం లేదు. సన్నిధానం విడిచిపెడితే, దేవుని మందిరం విడిచిపెడితే మనకి అన్నము దొరకదు. నువ్వు కడుపు తిన్న అన్నం తినలేవు. హల్లెలూయా. ఎందుకంటే చాలా ఆకలి కేకలు ఉంటుంది, నష్టాలు ఉంటుంది, బాధలు ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరం వదిలిపెట్టినాడు. చాలా మంది వచ్చారు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎట్లా దేవుడు తెలుసు. హల్లెలూయా. చాలా మంది వచ్చారు, పోయినారు. అవునా కదా? కానీ మీరు వస్తున్నారు దేవుని బిడ్డలే మీరు. మరి వాళ్ళు చెప్పండి, వాళ్ళు హల్లెలూయా. చాలా మంది చూడండి, వాక్యం ఉన్న చోట ఉండరు. ఒక ఆయన వచ్చాడు బండ్లో. ఏం సక్కడ పేరు? చంద్రన్న. ఆయన పాస్టర్ ఆయన వచ్చారు. ఆ లింగాన్ని తీసుకొచ్చారు, శివలింగం తీసుకొచ్చి ఓ వచ్చాడు. ఇది మన గౌతమి వచ్చి, అమ్మా నీకు ఏమో చేయటాడమ్మా దేవుని మీద అప్పని చెప్తే, హల్లెలూయా. దేవుని మీద ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. ఇది పాపం అని గ్రహించు. ఉన్నది చెప్పాలి. హల్లెలూయా. చూడండి, యోనా వలన భయంకరమైన అన్నం లేదు, తినడానికి ఆహారం లేదు, దేవుని మాట లోబడలేదు. ఎందుకంటే యోనా బుద్ధి ఎలాంటిదంటే, ఎదుటి వాడిని మేలు కోరేవాడు కాదు. నేను వెళ్ళి పట్టు తాగబోతున్నానైనా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంటే, వీడు ప్రభా నన్ను కాపాడు ప్రార్థన చేస్తాడు. చాలా మంది అలా బుద్ధి ఉంటుంది. అటువంటి పైకి రాదు, అట్లాంటి వాళ్ళు పైకి రానే రాదు. ఎదుటి వాళ్ళ క్షేమాన్ని మనం కోరాలి. హల్లెలూయా. అందరూ బాగుండాలా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుండాలా, అనుకున్నాడు బాగుంటారు. అవునా కదా? ఏసు చూసినావా? అన్నదమ్ములు అందరూ వాళ్ళు చెరపని చూస్తున్నాడు, సంపాలనుకున్నాడు. కానీ అందరూ బాగుందని కోరుకున్నారు, వాళ్ళు కూడా బాగున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎదుటి క్షేమాన్ని కోరాలి, ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి.
మన కొరకు ప్రభా నాకు భోజనం ఇవ్వండి ప్రభా, నాకు అది ఇవ్వండి ప్రభా, నాకు బట్టలు ఇవ్వండి ప్రభా, బండి ఇవ్వండి ప్రభా, బండి తీయండి ప్రభా, నాకు కమ్మలు తీసేయండి ప్రభా, నాకు గాలి తీసేయండి ప్రభా, నాకు బంగారం తీసేయండి ప్రభా. మా ఆయన చెప్పి నాయన ప్రభా 1 సవరము ప్రభా, 1/2 సవరం వద్దు నాయన, 2 సవరాలు నాకు వడ్డానం తీసేమని ప్రభా. అంత చేస్తున్నా నీకు ఒరిగది హల్లెలూయా హల్లెలూయా. ఎదుటి అక్కకి బిడ్డలేదు ప్రభా, ఆ అక్క బిడ్డ పుట్టాను ప్రభా అని నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నువ్వు దీవించిపోతావు. నన్ను స్వార్థం లేదు. హల్లెలూయా. సారా చెప్పిన సారా అభిమేలకు రాజాకి సంతానం లేదు, సారాకి బిడ్డ లేదు, అభిమేలు ఇంట్లో ఏడ్చుకుని ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అభిమేలకు రాజాకి బిడ్డ పుట్టింది, సారాకు అడుగు పెట్టింది, ఆమె గర్భం తెరపడి. హల్లెలూయా. సారా అడుగు పెట్టింది, గర్భం తెరచాడు. సారాకు బిడ్డ లేదు, సారా ఇతరుల కోసం ఏడ్చి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలా, సంఘం కొరకు ప్రార్థన చేయాలా, సంఘం ఎదగాలని ప్రార్థన చేయాలా, సంఘం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేయాలా, సంఘం శ్రేష్టమైన ఒక మందిరం కావాలని ప్రార్థన చేయాలా, ఒక మంచి స్థలం మాకు కావాలి, ఒక మంచి మందిరం మేము కట్టుకోవాలి ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తీర్చిపడతావు. రాను ఎదుగుతావు పైకి. హల్లెలూయా. రాను ఎలా ఉంటావు? దావీదు రాను ప్రబలమయ్యను, సౌలు రాను నీరసమయ్యను. ఎందుకంటే 40 సంవత్సరాలు సౌలు ఇశ్రాయేలును పరిపాలన చేశాడు, మందస్సం ఎక్కని ఎదగలవాడు. దావీదు మహారాజు అయిన వెంటనే దేవుని మందస్సం ఎక్కడ ఎత్తుతున్నాడు పోయి, అయ్యో నా దేవుని మందస్సం లేదే, ఇశ్రాయేలు ప్రభావం లేదే, నేను మందస్సం ఎత్తుకొని తీసుకొచ్చుకున్నాడు. అందుకే దావీదు ఎదిగాడు. హల్లెలూయా. అందుకే చాలా లాంటి యోన లాంటి బుద్ధి మనం వదిలిపెట్టాలా, యోన లాంటి బుద్ధి మనం వదిలిపెట్టాలా. ఎందుకంటే దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండాలా. యథార్థవంతునికి ఏ మేలు చేయక ఆయన మానడు. హల్లెలూయా. యథార్థవంతునికి ఏ మేలు చేయక ఆయన మానే దేవుడు కాదు. నువ్వు యథార్థం ఉండు, దేవుని మధ్య పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా జీవించు, దేవుడికి భయపడు. నేను రాను దేవుడు ఎలాగ పైకి తీసుకొచ్చు. నీ దరిద్రం ఎందుకుంటుంది అట్లా? అవునా కదా? అవునా కాదు? చెప్పండి, నోటితో చెప్పండి. మన దరిద్రంగా ఉంటామంటే కారణం ఏమంటే మన దరిద్రం పోవాలన్నా. హల్లెలూయా. అందుకే మనం ఎదగాల, మందిరానికి వస్తాం, వాక్యంతో కట్టబడాలి, ప్రార్థనలో కట్టబడాలి, ఐక్యతో కట్టబడాలి. రాయి కలిసిన గోడ. అవునా కదా? నేను అతకున్నా అంటే దేవుడు చెప్తాను అవసరం లేదంటాడు. కొంతమంది అతికే బుద్ధి ఉండదు కొంతమంది. ఇప్పుడు రాయి అతికిన గోడ అయింది, నువ్వు గోడ వల్ల వద్దా చెప్పు, గోడ వల్ల వద్దా? అతకాలప్పుడు రాయి అతకో. రాయి ఐక్యం అంటే ఐక్యం గురించి చెప్తున్నాను నేను. ఐక్యంగా ఉండాలి మనం, ఒకరికొరకు ప్రార్థన చేయాలి, ఒకరికి ఏడ్చి ప్రార్థన చేయాలి, ఒకరికి రోగానికి కొరకు ప్రార్థన చేయాలి. సంఘం అందరూ బాగున్నారు కోరుకోవాలి. ఇది నాకేం లే. ఎర్రక్క ఏడుస్తుంది, రత్నమ్మ ఏడుస్తా ఉంది, నాకేమి అంటే రత్నమ్మ కొరకు మనం ఏడ్చి ప్రార్థన చేయాలి, రత్నమ్మ భర్త కొరకు మనం ఏడ్చి ప్రార్థన చేయాలి. మన సంఘంలో ఒక పేదవారు ఉంటే వారికి మన సంఘం అంతా ఏడవాలి, ఏడ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళ అప్పుల బారి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ యొక్క ఆయుష్యం కొరకు, వాళ్ళ శ్రేష్ఠ కొరకు, వాళ్ళ పిడి బంధక నుంచి విడిపించి దేవుడు నడిపించే ప్రార్థన చేయాలి. అది దేవునికి ఆశీర్వాదం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీలో స్వార్థం లేదు, నీలో అసూయ లేదు, నేను దీవిస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను ఆశ్రయించబడతాను. ఎత్తుకుంటే తండ్రి, పరలోక తండ్రి, నాయనా ప్రభా స్తోత్రం నాయనా తండ్రి, మేము మంచిది కొనుక్కోవాలి ప్రభా, మాకు మంచి కారు కాలు ప్రభా, నాకు మంచి బట్ట కాలు ప్రభా, నాకు మంచి చీరెత్తేను నాయనా, నాయనా క్రిస్మస్ వస్తుంది ప్రభా, నాయనా నాకు బంగారు కాలు ప్రభా, తండ్రి నాకు సాయం చేయండి ప్రభా, దేవా నాకు సాయం చేయండి ప్రభా. నేను ఏమడిగినా నా భర్త నా మాట వినలేదు ప్రభా, నా భర్త తిరుగుతున్నాడు ప్రభా, నా భర్త మార్చేయండి ప్రభా. నేను ఎంత మారుస్తానా చెప్పండి, మారుస్తానా చెప్పండి, మారుస్తాడా?
మారుస్తారా? అందుకే పౌలు అంటాడు, మనసులను ప్రార్థన చేస్తాను, ఆత్మను ప్రార్థన చేస్తాను. మనసు స్వార్థమైనది, మనసు అనేది స్వార్థమైనది, నీ గురించే చెప్పుకుంటుంది. హల్లెలూయా. నీ గురించి ఏ బోధిస్తుంది మనసు? ఆత్మతో బోధించదు, దేవుని బోధిస్తుంది ఆత్మ. హల్లెలూయా. అప్పుడు ఆత్మ దేవుని రాకడ కొరకు, సంఘం కొరకు, కట్టబడి కొరకు, అప్పుడు సంఘం కట్టబడాల కొరకు, నూతన ఆత్మల కొరకు ఆత్మ ప్రార్థన చేస్తుంది. మనసు అంటుంది, నీకు అన్నీ కావాలా, నీకు అవ్వ కావాలా, ఇవ్వ కావాలా, బిర్యానీ కావాలా. హల్లెలూయా. మీకు ఎంత నేను మీకు ప్రవచనం చెప్తున్నా, తమాస నవ్వుకుని ప్రవచనం చెప్తున్నాను. అలా ఉంటే దేవుని గురించి ప్రార్థించి, మీ రాకడ కొరకు ప్రార్థించి, ఆత్మ రక్షణ పొందుకోవాలి ప్రభా. ఎన్నో మంది నశించిపోతున్నారు, ఇంకా బాప్తిజం లేదు మా సంఘం చాలా మంది ఉన్నారు ప్రభా, వారు కూడా రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఒకరైనా మారరా, అందులో ఒకరోజు ఏడ్చేసి 3-4 రోజులు తెచ్చుకోవద్దండి. 3-4 రోజులు ఏడవండి, ఒకరోజు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఒక చోట చేరి పైన బెర్షెబా నుంచి చదువు. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి అహరోను తాను పోయిన తర్వాత ఒక చోట చేరి పొద్దుగుంకినందున చీకటి అక్కడ రాత్రి నిలిచిపోయి. ఏమైందంట? చీకటి. చూడండి, దేవుని నమ్ముకున్న వాడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉదయిస్తూనే ఉంటారు. మధ్యాహ్నం రాను సూర్యుని శక్తి తగ్గిపోతుంది, అంటే చీకటి అస్తమిస్తున్నమాట. సంఘంలో చూస్తే 2 విధమైన మనుషులు కనిపిస్తారు. ఆత్మ ఉన్నవాడు ఉంటాడు, ఆత్మ లేనివాడు ఉంటాడు. అభిషేకం ఉన్నవాడు ఉంటాడు, అభిషేకం లేనివాడు ఉంటాడు. విశ్వాసం ఉన్నవాడు ఉంటాడు, విశ్వాసం లేనివాడు ఉంటాడు. పరిశుద్ధంగా జీవించాడు ఉంటాడు, పరిశుద్ధం లేనివాడు ఉంటాడు. దేవుడు భయభక్తులు వాడు ఉంటాడు, భయం లేని వాడు కూడా ఉంటాడు. రెండు గుంపులు కనిపిస్తాను, 2 గుంపులు. ఇప్పుడు యాకోబు చూడండి, వాళ్ళ తండ్రిని వాళ్ళ నాన్నని అందరూ మోసం చేసి మామింటికి పోతున్నాడు. పోతూ చూడండి, ప్రొద్దుకున్న తర్వాత చీకటి కమ్ముకున్నాడు. చీకటి, ఆ చీకటి 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు యాకోబు చీకటిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడు, పిల్లలు ఇచ్చిన మామిడి మార్చలే, భార్యను మార్చలే, లేయని మార్చలే, రాహేలును మార్చలేదు, కొడుకులు మారలేదు, ఎవరు కూడా మారలేదు. ఎందుకంటే మన మీద వెలుగులేదు, యాకోబు మీద వెలుగులేదు. కానీ కోట్లు డబ్బు ఎంత సంపాదించినాడు? కోట్లు సంపాదించాడంట. మామను మోసం చేసి ఈ మేకని ఆ మేక పెట్టి, ఆ గొన్ని ఈ గొన్ని పెట్టి మోసం చేసి, మామతో మోసం చేసి డబ్బు సంపాదించాడు యాకోబు. కానీ ఏముంది యాకోబు అంటే? నెమ్మది లేదు. ఏముంది యాకోబుకి? నెమ్మది లేదంట. హల్లెలూయా. యాకోబుకి ఏమి లేదు? నెమ్మది లేదు. హల్లెలూయా. ఎందుకు నెమ్మది లేదు అంటే, చూడండి, యాకోబు చీకట్లో ఉన్నాడు. ఒక విగ్రహార్థకుడు లాబాను విగ్రహంతో ఆరాధించేంత సహవాసం చేస్తున్నాడు. అక్కడ తిని ఆడే పనుకొని వాటిలో వాకిలు కడుక్కుంటూ, గొర్రెలు కడుక్కుంటూ, మా ఆవులు కడుక్కుంటూ అట్లా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అదే యాకోబు దేవుడితో మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత, ఆదికాండం 32వ అధ్యాయం 30. ఆదికాండం 32. అతడు పెనియోలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యింది. ఆమేన్. చెప్పండి. ఆమేన్. 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 దాదాపు
యాకోబు 22 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు చీకట్లో ఉన్నాడు. నెమ్మది లేదు. తన మామిడి తిరిగి వచ్చేటప్పుడు ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటే యాకోబు కోట్లాది డబ్బు ఉంది, డూప్లెక్స్ హౌస్ ఉంది, 2 భార్యలు ఉన్నారు, 11 మంది పిల్లలు ఉన్నారు. మరి ఎందుకు దేవుని ఆశీర్వించాలా అంటే అదన్నీ వ్యర్థమని తెలుసు. హల్లెలూయా. రాత్రి పెనుగులాడి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించండి. మరి ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు? ఉదయం సూర్యోదయం కలిగిన హల్లెలూయా, సూర్యోదయం, ఆమేన్, సూర్యోదయం కలిగినంత. అందుకే మనము దేవుని సన్నిధి విడిచిపెట్టుకోవద్దు. సన్నిధిలో ఉన్నంత వరకు నువ్వు వెలుగుతూనే ఉంటావు. నీకు కష్టమైన, నష్టమైన, నీకు బాధ అయినా ఏదైనా సరే సన్నిధిలో ఉన్నంత నువ్వు వెలుగుతూనే ఉంటావు, ప్రకాశిస్తుంటావు. కానీ చీకటి పట్టుకోవు. హల్లెలూయా. ఎందుకంటే నీవు పోయే మందిరానికి పరిశుద్ధాత్మ ఉందా? హల్లెలూయా. నేను మాత్రం ఎక్కడ చూడలేదు, ఇక్కడ మన చిత్తమ్మ చూసినప్పుడు అంత ఇక్కడ కలుషితం ఉంది. ఇక్కడ చాలా మాయల విద్యలు. హల్లెలూయా. ఒకరు కూడా అభిషేకం లేదు, ఒకరు కూడా ఆత్మ లేదు. కానీ సేవ చేస్తారు. అది ఏం చేస్తానో అర్థం కాదు. హల్లెలూయా. ఒకరు కూడా అభిషేకం లేదు, పిలుపు లేదు, దేవుని పిలుపు లేదు, సేవకు రాని పిలుపు లేదు. వాళ్ళు కూడా పరిచయం చేస్తారు. వాళ్ళు కొన్ని చెప్తారు, పరిశుద్ధాత్మ పొందుకొని మీరు సేవ చేయండి. చేసాక మీరు పరిశుద్ధాత్మ పొందుకొని, అది విచిత్రంగా ఉంది. ఏడవల్ల నవ్వాలి. దేవుని ఆత్మ పొందుకున్న వాడిని దేవుని ఆత్మ నేను చెప్తాను, ఆత్మ పొందుకొని సేవ చేయండి అంటారు. ఎట్లా చూసినావా? నవ్వాలా ఏడవాలా? హల్లెలూయా. మనమందరూ సేవ చేయాలా? నేను మాత్రం సేవ చేయాలా? నువ్వు సేవ చేయకుండా దరిద్రం అది. ఉన్నవాడు కూడా పొడుస్తాడు. హల్లెలూయా. ఉన్నవాడు కూడా పోతాడు. అందరూ చేయాలనుకుంటే నీ సేవ కూడా ఎదుగుతుంది. హల్లెలూయా. అందుకే పిల్లారా, దేవుని నిలువేల పట్టణానికి పొమ్మంటే యోనా ఆ పట్టణానికి పోలేదంట. ఏం కారణం అంటే పిల్లారా, వాడు ఎదుటివాడిని క్షేమాంచడానికి, ఎదుటివాడిని శ్రేయస్సు కోరేవాడు కాదు, ఎదుటివాడిని మంచి కోరేవాడు కాదు. అందుకే అంత నష్టం జరిగింది, ఆహారం పోయింది. కానీ ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు తెలియదు. కానీ తప్పిపోయిన కుమారుడు యేసుప్రభు ఎలా వచ్చాడో నువ్వు ఈ వాక్యం అయితే నీవు దేవుని మనసుకి అప్పచెప్తా ఉంటే ఆయన మళ్ళా నిన్ను కౌగులించిన దేవుడు. ఆమేన్. చూడండి, వాడు ఎక్కడికి పోయినాడంటే పిల్లారా, దూరం వెళ్ళిపోయినాడు. ఎవరితో పోయాడంటే వాడు తాగుబోతూ వ్యభిచారులతో కలిసి తండ్రి ఆస్తిని తీసుకొని వాడు దబంతా అయిపోయిన తర్వాత ఒక దేశంపై చేరినాడు. ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశం తినడానికి అన్నం లేదు. పందులనా మేపి పందులకేస్తే పొట్టెన తింటాను ఆశకున్నాడు. మనకి అది కూడా దొరకలేదంట. తండ్రిని విడిచిపెట్టిపోయిన వానికి ఏది కూడా దొరకదు. హల్లెలూయా. ఎందుకంటే తండ్రి చాలా ప్రేమైన దేవుడు. ఆయన ఎంతో ప్రేమ. ఆయన తన కుమారుని, తన ఏకైక కుమారుని మన కొరకు బలి అర్పించిన అంత ప్రేమమూర్తి. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అంత ప్రేమ, తన సొంత కుమారుని మన కొరకు బలి అర్పించాడు. అట్లాంటి గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టి మనం దూరిపోయినామంటే మనకు తిండి దొరకదు. చూడండి, తండ్రిని విడిచిపెట్టి దూరం పోయాడు, మనకు పూట అన్నం దొరకదు. వాడు అంటారు, తండ్రి నీకు నువ్వు పర్లకు తండ్రికి నేను ఎంతో పాపం చేశాను, నాయనా నన్ను కూడా క్షమిస్తావా? మీ ఇంట్లో ఉన్న కుక్కలు పెట్టు అన్నమైన నాకు దొరుకుతుందా అని ఆశపడ్డాడు. చూడు, ఈ తండ్రి కూడా మిద్దమించి దూరం చూసినంత నా కొడుకు వస్తారా అని. ఒకరోజు చూస్తే ఎప్పుడో చూస్తే ఒకడు వస్తున్నాడు. వాడి ప్యాంట్ చినిగిపోయి భయంకర దుర్వాసన కలిగి వాడు స్నానం లేక గడ్డం పెట్టుకొని ఒక విచిత్రంగా వస్తున్నాడంట. మిద్ద మీద నుంచి తండ్రి పరిగెత్తుకుంటూ పోయి మనం చూసి కుమారుని చూసి మన కవులికిచ్చుకొని మనం ముద్దు పెట్టుకొని మనం క్షమించే దేవుడు మన ప్రభు. ఆమేన్. ఎలా ఉన్నాడో తెలియదు,
తప్పిపోయిన కుమారుడు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆమేన్. నీ సంకటాలన్నీ కూడా క్షమించి ఆయన నిన్ను పరిశుద్ధం చేయను గాక. యేసుక్రీస్తు రక్తముతో నిన్ను కడగబడును గాక. యేసు రక్తముతో నీ పాపలన్నీ ఆయన కడుగును గాక. ఆయన కడుగును గాక. ఆయన క్షమించేవాడు, ఆయన క్షమించేవాడు. నీ పాపలన్నింటినీ క్షమించే దేవుడు. అందుకే యేసు ఎదుకు రావాలా? యేసు ఎదుకు రావాలంటే నీ కొరకు బలి అర్పించిన దేవుడు. నీ కొరకు మరణించిన వాడు, నీ కొరకు రక్తము కార్చిన వాడు. అందుకే యేసునే రక్షకుడు. అందుకే ప్రభు ఎదుకు రావాలి యేసు ఎదుకు. ఎందుకంటే నీ పాపల కొరకు మరణించిన ఆయన రక్తం ఇంకా జీవముతో ఉంది. యేసు రక్తం పవిత్రమైనది. యేసు రక్తం పవిత్రమైనది. యేసు ఎదుకు వస్తే మరలా ఆయన సన్నిధిలో ఉండడానికి మనకు అవకాశం ఇస్తాడు. ఆయన కడిగి, ఆయన రక్తముతో కడిగి నిన్ను పవిత్రపరిచి మందిరంలో కూర్చోబెట్టే దేవుడు. ఆమేన్. మన పాపాలన్నీ కడిగి వేసేస్తాడు. కానీ నువ్వు ఒప్పుకునేలా ప్రతి పాపం నుండి ఆయన రక్తం నేను పవిత్రం చెయ్యను అని బైబిల్ చెప్తుంది. పవిత్రంగా చెయ్యను. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పోయి కూర్చొని ఎన్ని మోకలేసినా, ఎన్ని చెట్లు తిరిగినా నీ పాపం పోదు. యేసు ఎదుకు వస్తే నీ పాపం. ఆమేన్. ఆమేన్. వాక్యం దీవించును గాక. చిన్న పలు కాల్చు.